హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దర్శు. ఈరోజు మనం సింపుల్గా స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 కిలో చికెన్ వేసి ఉడికించాలి. అది బాగా డ్రై అయ్యాక చికెన్ మొత్తం డ్రై అయ్యాక అందులో తగినంత సాల్ట్ వేసి బాగా ఉడికించాలి. ముందుగా సాల్ట్ వేయడం వల్ల పీసెస్కి సాల్ట్ బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వెదర్ చల్లగా ఉన్నప్పుడు క్రిస్పీగా స్పైసీగా తింటే సూపర్ ఉంటుంది. ఇలాగే బాగా కలుపుకోవడం వల్ల కింద కడాయి అడుగంటకుండా ఉంటుంది. చూడండి, చికెన్లోంచి బాగా వాటర్ వస్తుంటూ ఉంటాయి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత వాటర్ మొత్తం చూడండి, ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతున్నాయి. ఇలా అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా వేసి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, ఇలా తిప్పుతూ ఉండడం వల్ల కడాయి అడుగంటకుండా ఉంటుంది, అలాగే పీసెస్ కూడా మాడకుండా ఉంటుంది. స్టవ్ హై ఫ్లేమ్ పెట్టడం వల్ల తిప్పుతూనే ఉండాలి. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో తగినంత వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. నా దగ్గర అయితే చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ కాబట్టి ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేశాక తిప్పుతూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కరివేపాకు వేసుకుంటే హోటల్ స్టైల్లో ఇంకా సూపర్ ఉంటుంది. మీలో మాలాగా ఎవరైనా వెన్స్డే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. యాక్చువల్లీ నేను బయట నుంచి తప్పించుకున్నారు, మా హస్బెండ్ బయట నుంచి తీసుకొచ్చారు. మీరు ఎవరైనా ఇంట్లో ఏమైనా ఉంటే అవే వేసుకోవచ్చు. అలా బాగా కలుపుతూ ఉంటే పీసెస్కి బాగా మసాలా పట్టే వరకు తిప్పుతూనే ఉండాలి. యాక్చువల్లీ ఇలా క్రిస్పీగా ఏదైనా పప్పు టొమాటోలో కానీ చారు సాంబార్ ఇలా కాంబినేషన్గా తింటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. మాలాగా స్పైసీగా తినేవాళ్ళు అయితే 2 స్పూన్స్ వేసుకోండి, అంటే 1/2 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేయాలి. మూత పెట్టేయడం వల్ల కారం అనేది పీసెస్కి బాగా పడుతుంది, ఇంకా టేస్ట్గా ఉండిద్ది క్రిస్పీగా. అంతే, వేడివేడిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తే క్రిస్పీగా స్పైసీగా చికెన్ ఫ్రై రెడీ. లాస్ట్లో గార్నిష్గా కొత్తిమీర జలుపుకుంటే సూపర్ ఉంటుంది. ప్లేట్లోకి నిమ్మకాయ పిండుకుని ఉంటే ఇంకా సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.